బుద్ధి మాట చెప్పని దారికి తెచ్చుకున్నాము. భయమైన మాట వినిపించింది. నువ్వు వంచుతావు ఏమని నువ్వు వంచుతావు ఏమైతుంది నేను ఇంకా సండే పండు ఏమైతుంది నేను ఇంకా ఇప్పటికే 3 సార్లు కొట్టినావు. మీ నాయన కొడుకైతే మా నాయన కొడుకైతే మీ నాయన కొడుకైతే సారీగా మా నాయన మీ నాయన కొడుకైతే ఏమంటే ఎవరురా పట్టుకొని ఎవరురా పట్టుకొని గుండీలు తీరా నువ్వు పొద్దు నువ్వన్నా ఉండాలి తీరా నువ్వు గుండీలు ఫస్ట్ తీరా నువ్వులే గుండీలు ఇస్తాడు గుండీలు తీరా నువ్వు తీరా గుండీలు ఏం చేస్తావు ఏం చేస్తావు ఏమైతుంది ఇంకా గుండీలో ఇస్తాడు గుండీలా చెప్తాడు గుండీలో ఉడికిలేరప్ప మళ్ళా కొట్టాడు భయపడే పాప చిన్నవాడు కదా మంది బిడ్డ మంది సిద్ధు ఎవరమ్మా చిన్న బిడ్డ బిడ్డ మంది బిడ్డ ఏమీ తెలియదు కదా ఏమియో తెలీదు నీకు నాకు ఇద్దరికి నేర్పిస్తాడు ఏం నేర్పిస్తాడు అక్కం ముక్కం కొట్ట చూడండి నా కొడుకు నేను పని చేస్తాను ఏం చేద్దాం వాడు కొడుకు మాట్లాడతాడు నారాయణ 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 అంటాడు నారాయణ మనూరు బోరింగ్ బక్లా పడి తెచ్చిపోయాడు నా కొడుకు నా కొడుకు అన్న సైతానే ఉంటాడా అనుమానంగా ఉంది దేవుళ్ళు మొక్కుతున్నాడు కదా నాకు అనుమానంగానే ఉంది పని చేద్దాము ఏం చేద్దాము ఎక్కడైనా ఒక పిల్లల్ని తీసి పెళ్లి చేస్తే చిన్నవాడు కదా మంది బిడ్డ మంది తిద్దు సంసార బదలా తెలిసి వస్తాయి ఓ పెళ్లి గాళ్ళంటే చేస్తాములేగా సంసారం కావాలంటే పక్కింటోళ్ళో ఎదురింటోళ్ళో అది ఎవరు అల్లుడు అది నవీన్ చూసుకుంటాలేమి మనకి బాధ్యత ఉంది కదా నవీన్ రెడ్డి చూసుకుంటాడు పోగులంతా అందరిలా ట్రిప్పులు చూస్తూ పడిపోతాడు తిరిగి తిరిగి నా ప్రాణం అంతా తిరిగి నాకేమన్నా వండి పెట్టావా నీ కోసమని బిర్యానీ చేశాను బిర్యానీ దాంట్లోకి ఏం బిస్కింటావా పచ్చిమిరపకాయలు కొచ్చి పచ్చిమిరపకాయలు కొచ్చు అరమనిస్తా పచ్చిమిరపకాయలు కొచ్చి బాగుంటుందేవయ్యా చెప్పు నన్ను ఇంకా ఏమన్నా ఏదైతే కుష్కా కూడా చేశాను దాంట్లో ఏం నూరిండవా చింతకాయ చట్నీ చేశాను చింతకాయ చట్నీ అయితే బాగుంటుంది తల్లికి పుల్ల పుల్లగా నా చింతకాయ చట్నీ బాగుంటుంది ఏమన్నా చింతకాయ చట్నీనా అవునా ఎట్లా నాకేదినా చింతకాయ చట్నీనా
కాదే నేను కొట్టేది నేను ఏయ్ ఒక పని చేద్దాంగా చెత్తకాయ చెత్త గిన్నెలోకి వేసుకోలే ఆ యారమానికి కొంచెం నాకు ఇచ్చు అదే ఆయన నవీన కొంచెం నాకు ఇచ్చు ఆయనకు శ్రీరామరెడ్డికి నాకు ఇచ్చా ఈయన కొంచెం నాకు ఇచ్చు కొద్దంటే పాపము వాళ్ళకి ఎవరికి వద్దు కానీ ఈ సాయిబాను కొంచెం నాకు ఇచ్చిన ఒక తా ఉండడు ఈయన మరి మిగతా నేనే నాకుంటాలేగా మొత్తం తెచ్చేవాడు నువ్వే కదా అవును మొత్తం కలిపి నీకే నా మగాలే లాక్కిచ్చంత చెల్లి